సింగరేణిలో మరొకసారి ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటున్నది. తెలంగాణలో ఉన్న బొగ్గు నిల్వలను తవ్వి తీయటం కోసం పుట్టింది సింగరేణి సంస్థ. ఏ బాధ్యత కోసమైతే సింగరేణి సంస్థను స్థాపించారో ఆ బాధ్యత నుంచి సింగరేణిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసేటువంటి ప్రయత్నాలు తీవ్రతరమైనవి. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నదేమిటి? కోయగూడెం OC3 బ్లాకు 2022లోనే అరబిందో ఫార్మాకు అప్పచెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యాజమాన్యం పని ప్రారంభించలేదు. 170 చట్టం అడ్డొచ్చింది, కోర్టులో కేసు నడుస్తోంది. 170 అనేది ఒక చట్టం ఉందని, ప్రైవేటు వాళ్లకు అక్కడ అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వానికి తెలవదా? కాంట్రాక్ట్ తీసుకున్న అరబిందో ఫార్మాకు తెలవదా? ప్రైవేటీకరణ చేయదలుచుకున్నారు కాబట్టి చేస్తున్నారు. అంతేకాదు, సత్తుపల్లి OC3 అదే 2022లో అవంతికకు అప్పచెప్పారు. ఆ అవంతిక కాంట్రాక్ట్ కూడా ఈరోజు వరకు అమలు కాలేదు. కారణం ఏమిటి? బొగ్గు తవ్వుతుంటే వచ్చేటువంటి మట్టిని ఎక్కడ వేయాలి? ఆ స్థలం అంతా సింగరేణిది. సింగరేణి స్థలంలో వేయాలి. సింగరేణి అంగీకరించదు కాబట్టి పని ప్రారంభం కాలేదు. బొగ్గు తవ్వుతుంటే మట్టి వస్తుందని, ఆ మట్టి వేయడానికి స్థలం కావాలని, ఆ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వానికి తెలియదా? అవంతికకు తెలియదా? ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు, ఎవరు అడుగుతారు మమ్మల్ని అనే పద్ధతుల్లో అడ్డంగా చేసేస్తున్నారు. అదే ఇప్పుడు జరుగుతున్నది. 2 సంవత్సరాలు అయిపోయింది, దాటిపోయింది. ఒప్పందం ప్రకారం బ్లాకును అప్పగించిన 2 సంవత్సరాల లోపు బొగ్గు తవ్వకాలు ప్రారంభించకపోతే ఒప్పందం రద్దవుతుంది. మరి ఇప్పుడు 2 ఏళ్ళు దాటింది, అయినా ఆ ఒప్పందాన్ని రద్దు చేయట్లేదు. తక్షణమే ఆ ఒప్పందాలని రద్దు చేయాలి, ఆ 2 బ్లాకుల్ని కూడా సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, మణుగూరు OC3 ఎక్స్టెన్షన్ బ్లాకును ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం అనేది జరిగింది. ఇదే గనుక ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇక 5 ఏళ్లలో మణుగూరులో సింగరేణికి పని ఉండదు, సింగరేణి కార్మికులకు పని ఉండదు. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న సహజంగానే ఉంటుంది. ఇల్లందు పూసపల్లి బ్లాక్ కూడా అదే పరిస్థితి. బొగ్గు తవ్వకాలు ప్రైవేట్ వాళ్లకు అప్పగించారు. అక్కడ కూడా ఇక సింగరేణికి పని ఉండేటువంటి అవకాశం లేదు. కొత్తగూడెంలో కూడా ఒక బ్లాకు ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. దాని ప్రకారం కూడా రానున్న కాలంలో ఇక సింగరేణికి పని ఉండదు, సింగరేణి కార్మికులకు పని ఉండదు. మరి క్రమంగా ఒక్కొక్క కేంద్రం నుంచి సింగరేణి ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రక్రియలో భాగంగానే మళ్ళా బొగ్గు బ్లాకుని ప్రైవేటీకరించడం కోసం ఓపెన్గా కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు పిలిచే పద్ధతే తప్పు, ప్రైవేటీకరణ చేయడమే తప్పు. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం బొగ్గు సింగరేణికే తవ్వే బాధ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సింగరేణి సంస్థ ప్రారంభించిందే బొగ్గు తవ్వకాల కోసం. అందుకని తెలంగాణ బొగ్గు నిల్వల మీద సింగరేణికే హక్కు ఉంది. అంతేకాదు,
తెలంగాణలో బొగ్గు నిల్వలు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయో మొత్తం కనుగొన్నది కూడా, ఆ సర్వే చేసింది కూడా సింగరేణి యాజమాన్యమే. కాబట్టి ఆ మొత్తం బొగ్గు నిల్వల మీద సింగరేణి యాజమాన్యానికే హక్కు ఉంది. తెలంగాణ ప్రజల ప్రయోజనం కూడా సింగరేణితోనే ముడిపడి ఉంది. కాబట్టి అలాంటి బొగ్గుని ఈ రోజున బొగ్గు బ్లాకుల్ని టెండర్లు పిలిచి, ఓపెన్ టెండర్లు పిలిచి ప్రైవేట్ వాళ్ళతో సింగరేణి పోటీ పడాలనడం, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడతామనడం అనేది అన్యాయం, ద్రోహం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కార్ ఏమో టెండర్లు పిలుస్తున్నది. తెలంగాణ నుంచే బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి. ఆయన తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాదు, మోడీ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నాడు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పక్కన పెట్టేశాడు. తెలంగాణలో ఉన్న బొగ్గు సింగరేణికే దక్కాలనేటువంటి స్పృహ కోల్పోయారు. ఇప్పుడు ఓపెన్గా టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పుడేమంటున్నారు? సింగరేణి పోటీ పడవచ్చు, లేదా జెన్కో కూడా పోటీ పడవచ్చు, ఎవరైనా పోటీ పడవచ్చు. అసలు ప్రైవేట్ వాళ్ళతో పబ్లిక్ సెక్టార్ ఎందుకు పోటీ పడాలి? అసలు సింగరేణి టెండర్లు పాల్గొని ప్రైవేట్ వాళ్ళతో పోటీపడి మైన్స్ పొందాల్సిన అవసరం ఏమిటి? ఇది ఒక విధంగా మోసపూరితమైనటువంటి ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చుకోవాలి. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటాలు ఉన్నాయి. అంతేకాదు, సింగరేణిలో ప్రైవేటు వాళ్ళకి ఏ బ్లాక్ ఇచ్చినా అక్కడికి సంబంధించిన ల్యాండ్ క్లియరెన్సు, ఇతర చట్టపరమైనటువంటి క్లియరెన్స్ అంతా చేయాల్సింది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని ఇక్కడ బ్లాకుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నిలబడాలి, సింగరేణి పరిరక్షణ కోసం నిలబడాలి. కేంద్రంలో బీజేపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చుకోవాలి, కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి సహకరిస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం, సింగరేణి పరిరక్షణ కోసం ఇక్కడ బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికి దక్కే విధంగా తగిన చర్యలు తీసుకుంటారా? తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాందే. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సవాలే. తేల్చుకోవాలి, ప్రజలతో ఉంటారా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటారా, లేకపోతే బీజేపీతో సహకరిస్తారా? చూసాం మనం సంవత్సరం క్రితం ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభోత్సవం కార్యక్రమంలోనే హైదరాబాద్ నుంచే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు ప్రారంభిస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా పోయి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాకేమీ అభ్యంతరం లేదు అనేటువంటి సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రైవేటీకరణ ప్రక్రియ అమల్లోకి కూడా వస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి, బీజేపీకి సహకరిస్తారా లేదా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిలబడతారా? తేల్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. అంతేకాదు, సింగరేణి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 80,000 కోట్లకు పైగా పన్నుల రూపంలో ఆదాయం పొందుతున్నారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నది సింగరేణి. విద్యా సౌకర్యాలు, వైద్యం సౌకర్యాలు, రోడ్ల సౌకర్యాలు, కరెంటు సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాలు, పార్కుల సౌకర్యాలు, అనేక సౌకర్యాలు సింగరేణి ఖర్చులతో ప్రజలకు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం సింగరేణికే పరిమితం కావట్లేదు. అంతేకాదు, ఈ సింగరేణి వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి సింగరేణిని ఈరోజు నీరుగార్చి, బలహీనపరిచి, దివాళా తీయించి ప్రైవేట్ వాళ్ళను మేపేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇది కేవలం సింగరేణి కార్మికుల సమస్య మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల సమస్య కూడా. తెలంగాణ ప్రజలందరూ అడగాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో ఉన్న అన్ని యూనియన్లు, కార్మికులు ఐక్యంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు సింగరేణి కార్మికుల ఉద్యమంతో కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే ఏ టెండర్లు లేకుండా నేరుగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ఒక అనవసరమైన చర్చ మొదలైంది. టెండర్లు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కాల్ఫార్ చేసింది. ఇప్పుడు సింగరేణి టెండర్లలో పాల్గొనొద్దు అనేటువంటి అభిప్రాయం కొంతమంది, పాల్గొనకపోతే ప్రైవేట్ వాళ్ళకు పోతాయి కదా అనే అభిప్రాయం కొంతమంది చెప్తున్నారు. అసలు టెండర్లే ఉండొద్దు కదా, టెండర్లు ఇచ్చిన తర్వాత పాల్గొనాలా వద్దా అనే చర్చ ఏమిటి? పాల్గొనాలంటే ప్రైవేటీకరణను అంగీకరించినట్టే, పాల్గొనొద్దు అంటే కూడా ప్రైవేట్ వాళ్ళకి ఆటోమేటిక్గా పోతాయి, కాబట్టి ప్రైవేటీకరణను అంగీకరించినట్టే. అసలు ఈ టెండర్ల ప్రక్రియే ఉండడానికి వీల్లేదు. ఈ టెండర్ల ప్రక్రియే ప్రైవేటీకరణకు మూలం. అందుకే ఈ టెండర్లు జరగడానికి వీల్లేదు, ప్రైవేటీకరణ జరగడానికి వీల్లేదు. సింగరేణి టెండర్లో పాల్గొంటుందా, జెన్కో పాల్గొంటుందా? ప్రశ్న ఇది కాదు. పాల్గొంటే వాళ్ళకే వస్తుందేమో, అది కూడా ప్రశ్న కాదు. సింగరేణి తీసుకొని కూడా సబ్ కాంట్రాక్ట్లు ఇస్తున్న సందర్భం ఉంది. జెన్కో తీసుకొని కూడా సబ్ కాంట్రాక్ట్లకి ఇవ్వచ్చు రేపు, అది కూడా సమస్య కాదు. అసలు సింగరేణికి రాకపోతే వదిలేద్దామా ప్రైవేట్ వాళ్ళకి? అందుకని ఎవరు పాల్గొంటున్నారు, ఎవరెవరు పాల్గొంటున్నారు, వీళ్ళకి వస్తుందా రాదా, అది కాదు సమస్య. అసలు టెండర్లు పిలవడమే తప్పు, ప్రైవేటీకరణ ప్రక్రియే తప్పు. తెలంగాణలో ఉన్న బొగ్గు నిల్వలన్నీ సింగరేణిదే బాధ్యత. సింగరేణికి సహజమైనటువంటి హక్కు ఉంటుంది. ఇది సింగరేణి కార్మికుల ప్రయోజనమే కాదు, ఇది రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రయోజనంతో ముడిపడి ఉన్న విషయం. అందుకే సింగరేణిని కాపాడుకుందాం. బొగ్గు గనులు ఖచ్చితంగా ప్రైవేటీకరించకుండా, టెండర్లు పిలవకుండా సింగరేణికే అప్పజెప్పాలని పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కార్మికులంతా ఐక్యంగా కొట్లాడాలి. సింగరేణి కార్మికులతో రాష్ట్ర ప్రజానీకం చేయి కలిపి పోరాటంలోకి దిగాలి. సింగరేణిని బతికించుకోవాలి. బొగ్గు బ్లాకులను సింగరేణికే దక్కేటట్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది.